ఈ జనులు నడిచే మార్గంలో నీవు నడవకూడదు అని చెప్పాడంట. ఎవరికి? ప్రవక్త అయిన యెషయాకి, నాయకుడికి, బోధకుడికి, కాపరికి. గొర్రెలు ఎలా ప్రవర్తిస్తాయి? ఒక్కటి బావిలో దుమికిందనుకో, మిగతావి అన్నీ దుముకుతాయి. గొర్రె లక్షణం అది. తల పైకెత్తి నాలుగు వైపులా చూసి ఎటువైపు దారి ఉంది, ఇటువైపు వెళ్దాం అని అనుకోవవి. ముందుకు పోతూ ఉంటే వెనకాలది అటే వెళ్తుంది. ఈ జనుల మార్గంలో నీవు నడవకూడదు అని దేవుడు యెషయాతో బహుబలంగా చెప్పాడు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, మాబ్ హ్యాస్ మెనీ హెడ్స్. గుంపును చూసాను, గుంపులో చాలా తలలు ఉంటాయి, బట్ నో బ్రెయిన్స్. మెదడు ఉండదు. మెదడు అంటే ఆలోచన ఉండదు. ఎందుకు అందరూ అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళు వెళ్ళారు కాబట్టి నేను వెళ్ళా, అంతేగాని నువ్వెందుకు వెళ్తావు నీకు తెలీదా? తెలీదు. ఏమీ లేదే వాళ్ళు ఎందుకు వెళ్తారు చెప్పు? ఏమీ లేదే ఇంతమంది ఎందుకు వెళ్తారు చెప్పు? ఏదో ఉండబట్టే కదా ఇంతమంది వెళ్తున్నారు, ఇంతకు ఏముంది అని ఆలోచించరు. ఇంతమందికి పట్టంది మనకి ఎందుకు చెప్పు? గుంపులో తలలు ఉంటాయి కానీ మెదడు ఉండదు. నాయకుడు అనేవాడు గుంపు ఆలోచించినట్టు ఆలోచించడు, గుంపుకు బయటకు వచ్చి ఆలోచిస్తాడు. నాయకుడు ముందు వెళ్తూ ఉంటే గుంపు వెనకాల వస్తాయి. ఎందుకంటే గుంపుకి తలలాంటోడు, కన్నుల్లాంటోడు నాయకుడు. ఓ యెషయా, నీ మీద తప్పుడు కేసులు పెడుతున్నారని, నీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాళ్ళ మాట ప్రకారం నీవు ప్రవర్తించకూడదు, ఈ జనుల మార్గం నడవకూడదు. ఈరోజు పాస్టర్లుగా పిలువబడే వాళ్ళు సొంతంగా ఆలోచించడం మానేశారు. చర్చికి వచ్చే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని చెబుతున్నారు, దాన్ని చేస్తున్నారు. వచ్చే వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో దాన్ని చేస్తున్నారు తప్ప ఇక్కడ ఏం రాయబడిందో దాన్ని చేయటం లేదు. ఎందుకని? ఇలా చేస్తే అందరికీ నచ్చదండి, ఇలా చేస్తే కొంతమంది నొచ్చుకుంటారండి అంటే వాళ్ళకేం కావాలో ఈయన చేస్తున్నాడు తప్ప ఈయన ఏం చేయాలో వాళ్ళు చెప్పట్లే. యెషయాతో దేవుడు అంటున్నాడు, ఈ జనుల మార్గమున నడవకూడదు అని యెహోవా బహుబలముగా చెప్పాడు. అంటే ఒక నాయకుడి ఆలోచన విధానం గుంపును సంతోషపెట్టేదిగా ఉండకూడదు. ఈ బైబిల్ అనేది హాస్పిటల్, పాపులని పరిశుద్ధులుగా చేసేటువంటి హాస్పిటల్. ఇది దేవుని మాటలు ఇవి. ఇక్కడ దేవుడు మనల్ని అడగడు, నీకేం కావాలని అడగడు. దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం తీసుకోవడం తప్ప మనం అడగడం ఉండదు. ఇక్కడ అలా కాదు ప్రభా, ఇలా కాదు ప్రభా అనేది అనుకుంటుందో. కానీ ఈరోజు ఏం చేస్తున్నారు నాయకులు? గుంపుకి ఏం కావాలి అని అడుగుతున్నారు. మీకేం కావాలి చెప్పండి అంటున్నారు. హాస్పిటల్ కాదు అది, హోటల్. హోటలోడు నాకు మసాలా విపరీతంగా అంటే వద్దు సార్ ఆరోగ్యం పోతుంది అంటాడు.